పాపకసలు ఏమైందో అర్థం కాలేదు. ఫేస్ అంతా అలా రెడ్‌గా అయిపోయి, ఇంక నెక్స్ట్ డేకి మొత్తం వాచిపోయి, నడవడానికి కూడా నడవలేక కాళ్ళన్నీ నొప్పులనేసి అంటుంది. అసలు ఏమైందో నాకు, మా హస్బెండ్‌కైతే అర్థం కాక చాలా టెన్షన్ అయింది. అసలేమైందంటే 2 డేస్ బ్యాక్ ఆఫ్టర్‌నూన్ వాళ్ళ మేడం కాల్ చేసి, "పాప మార్నింగ్ నుండి అలా కంటిన్యూయస్‌గా ఏడుస్తూ ఉందండి. ఫుడ్ కూడా తినట్లేదు" అని చెప్పారు. ఇంకప్పుడు మా హస్బెండ్ స్కూల్‌కెళ్ళి తీసుకొచ్చినంక కూడా అలాగే కంటిన్యూయస్‌గా ఏడుస్తా ఉంది. "ఏమైంది నాన్న" అంటే, "ఏం చెప్పట్లేదు, అలా ఏడుస్తానే ఉంది." వాళ్ళ మేడం ఒకవేళ వేడి చేసి ఏమైనా స్టమక్ పెయిన్ వస్తుందేమోనండి అన్నారు. ఒకవేళ వేడి చేసిందేమోనని లెమన్ వాటర్ ఇచ్చాను. అయినా కొంచెం నార్మల్ అయింది. డ్రెస్ చేంజ్ చేసి, స్నానం చేయించి, డ్రెస్ చేంజ్ చేశాక లెమన్ వాటర్ ఇస్తే కొంచెం నార్మల్ అయింది. కానీ ఆ తర్వాత కూడా కొంచెం డల్‌గా అనిపించింది. నెక్స్ట్ డే అయితే స్కూల్‌కి బానే ఎళ్ళింది. ఆ తర్వాత హాలిడే ఉంది. ఆ రోజు మార్నింగ్ అయితే పాపని లేపి స్నానం చేద్దామని డ్రెస్ తీసేసరికి బాడీ అంతా రెడ్‌గా అయిపోయింది. ఇక్కడ మీకు పిక్స్ పెడతాను చూడండి. అసలు చూసి నేను ఇంక షాక్ అయ్యాను. ఏంటి ఇలా అయిపోయింది అనేసి. ఇంట్లో అయితే ఇంకో క్యాలడ్రిల్ క్రీమ్ ఉంటే అది అప్లై చేశాను. స్నానం చేయించాక అప్లై చేస్తే ఆ క్రీమ్ ఎక్కడైతే రాసానో ఆ చోట కాకుండా మళ్ళీ వేరే చోట స్ప్రెడ్ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేటప్పుడు సిరప్, యాంటీబయాటిక్ సిరప్స్ అవన్నీ తీసుకొచ్చారు. అవి కూడా ఏసాము. ఈవినింగ్‌కి అయితే ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ తెలిసిన వాళ్ళందరిని అడిగితే అది కామనేనండి, అందరికీ వస్తదన్నారు. కానీ నేను, మా హస్బెండ్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. మా అమ్మ వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు కూడా ఏమో తెలీదు అది ఎందుకొచ్చిందో, హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో అది కామన్, ఏం కాదు అనేసరికి కొంచెం ధైర్యం వస్తుంది. ఏమైందో అర్థం కావట్లేదు, భయమవుతుంది. వీళ్ళైతే రాగి చెంబుకి చింతపండుని తీసి ఆ పేస్ట్‌ని రాయండి తగ్గిపోయిద్ది అన్నారు. అది రాసినా కూడా అది రాసిన చోట తగ్గిపోయి మళ్ళీ వేరే చోట స్ప్రెడ్ అవుతుంది. చింతపండు రాసినా అలాగే అయిపోతుంది. ఇంకా ఫేస్ అంతా అలా వచ్చేసరికి భయమేసి మొత్తం వాష్ చేసి చూస్తే అలా ఉంది. ఇంకా భయమేసి మళ్ళీ క్యాలడ్రిల్ క్రీమ్ అప్లై చేసి సిరప్స్ అయితే ఏసాం నైటు. ఇంకా అసలు ఆ నైట్ కూడా కొంచెం కాలు నొప్పొస్తుందని సరిగ్గా నడవలేకపోతుంది. ఇక్కడ వాళ్ళకి కాల్ చేసి అడిగితే అది ఏం కాదు, ఏం కాదని వాళ్ళు నార్మల్‌గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు వింటే చెప్పాను కదా, కొంచెం ఏమనిపించట్లేదు. కానీ మాకు భయమవుతూనే ఉంది. సిరప్స్ ఏసి ఇంకా తగ్గిపోతదేమో అనుకున్నాం కానీ మార్నింగ్ లేచి చూసేసరికైతే నాకు ఇంకా భయమైంది. పాప ఫేసు మీకు చూయించినప్పుడు అప్పుడు చిన్న చిన్నగా ఉన్నది కదా రెడ్‌ది. ఇంకా మొత్తం ఇటు బుగ్గలకి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఫేస్ అంతా వాచిపోయింది. ఐస్ కూడా వాచినాయి. అవి కూడా పిక్స్ పెడతాను చూడండి. వీడియో కూడా తీసిన. అసలింక నడవమంటే నడవట్లేదు. నిల్చోబెడితే అసలు నిల్చోలేకపోతుంది. నాకైతే ఇంక అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మా హస్బెండ్ ఏమో డ్యూటీలో ఉన్నారు. ఒక 5, 10 మినిట్స్ చూశాను. టిఫిన్ పెడితే తినింది. అంతా తింటుంది. యాక్టివ్‌గా ఉంటుంది. అంతా బావుంటుంది. కానీ ఇంకా నడవలేకపోతాంది. ఫేస్‌కి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒక దగ్గర తగ్గిపోతే ఇంకో దగ్గరొస్తుంది. స్టమక్‌కి, కాళ్ళకి, చేతులకైతే ఆ రెడ్‌గా వచ్చిన దగ్గర మొత్తం చేతులకైతే వాచిపోయింది. కాళ్ళకి గూడా మొత్తం వచ్చి అవన్నీ నొప్పులొచ్చాయేమో, నొప్పులొస్తున్నాయని ఇంక నడవలేకపోతుంది. పెయినొస్తుందని ఏడుస్తుంది. పాపం తనకేమో ఏం తెలియట్లేదు. మాకు అంటే చెప్పడానికి తనకంత తెలియదు కదా! మాకేమో అర్థం కావట్లేదు. ఇంకా చెప్పాను కదా! చూడండి ఇవే పిక్సు. ఆ రోజు మార్నింగ్‌వి. మొత్తం తింటుంది, అంత బావుంది. ఆ క్రీమ్ ముంచినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్ అయితే ఇంక వచ్చి, అమ్మో! నా వల్ల అవ్వదు, వీళ్ళని తగ్గిపోతదని అందరూ చెప్తున్నారు కానీ మాకు భయమేసి మా హస్బెండ్ హాస్పిటల్‌కి తీసుకెళ్తా అన్నారు. చూడండి ఫేస్ ఎంత అయిపోయిందో. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అనుకునేసరికి కొంచెం ఫేస్ రెడ్‌నెస్ తగ్గింది కానీ ఇంకా భయమవుతుంది మాకు, మళ్ళీ వేరే దగ్గర స్ప్రెడ్ అయితదేమోననేసి. ఎందుకులే మంచిదే అనేసి ఆ రోజు సండే అవ్వడం వల్ల మాకు అంటే మేము చూయించే డాక్టర్ అయితే లేరు. పిల్లల డాక్టరు. మళ్ళీ వేరే స్కిన్ డాక్టరు ఆ రోజు సండేనే వస్తారంట. అయితే ఆ డాక్టర్ దగ్గరికైతే ఎళ్లి తీయించుకొని చూపిచ్చే వచ్చారు. డాక్టర్ కూడా ఇది కామన్ అంటున్నారు కానీ దేనివల్ల వచ్చిందని చెప్పలేమన్నారు డాక్టర్ కూడాను. కొన్ని లోషన్స్, సిరప్స్ అవి ఇచ్చారు. కంటిన్యూస్‌గా 1 వీక్ యూజ్ చేయండి. పాపనైతే 3 డేస్ స్కూలుకి పంపించకుండా ఇంట్లో ఉంచి చూసుకోండి అన్నారు. ఇంకా డాక్టర్ కూడా ఏం చెప్పలేదు. మాకు కూడా అసలు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఇక్కడ వాళ్ళని అసలు ఎందుకొస్తది అంటే వాళ్ళు కూడా తెలీదంటున్నారు. దేనివల్ల వచ్చిందో కూడా అదైతే అర్థం కాలేదు కానీ చాలా భయపడ్డాం. ఎందుకంటే మా పాప న్యూబోర్న్ బేబీగా ఉన్నప్పుడైతే అంటే మామూలుగా టెస్ట్‌ల కోసం దానికోసం హాస్పిటల్‌కెళ్తాం కదా! అలా ఎళ్ళాం కానీ తనకిప్పుడు 3 ½ ఇయర్స్‌లో మేము ఎప్పుడూ హాస్పిటల్‌కెళ్ళలేదు. మామూలుగా కోల్డ్, కాఫ్, ఫీవర్‌కి సిరప్స్ తెచ్చి యూజ్ చేసేవాళ్ళం కానీ సడెన్‌గా ఇంత అయిపోయి బాడీ అంతా రెడ్‌గా అయిపోయి, వాచి, నడవలేక పెయిన్స్ అనేసరికి మా ఇద్దరికీ భయమైంది.
ఇంకా హాస్పిటల్‌కెళ్ళాం కదా! తగ్గిపోయిద్దనుకున్నాం కానీ, నెక్స్ట్ డే అయితే అస్సలు ఫుడ్ ఏమి తినట్లేదు. సిరప్స్ కొంచెం డోస్ ఎక్కువ కదా! ఫుడ్ పెట్టాకే ఎయమని చెప్పారు. కానీ తను ఫుడ్ ఏం తినట్లేదు. సిరప్స్ ఎత్తేనేమో వాన్ చేసుకుంది. మాకింకా భయమైతుంది. మళ్ళీ స్టమక్ పెయిన్ అంటుంది. అసలు ఏమైంది? ఏంటి? అనుకున్నాము. ఆ రోజు నెక్స్ట్ డే అయితే అసలు హాస్పిటల్‌కెళ్ళొచ్చాను. నెక్స్ట్ అసలు ఏమీ తినలేదు. సిరప్స్ కూడా ఏసుకోలేదు. తను ఏ ఫ్రూట్స్ అయినా ఏమైనా తింటది. కానీ ఆ రోజు ఏమైందో ఏమో తెలీదు కానీ అస్సలు తినలేదు. ఆ వన్ డే మొత్తం అలాగే ఉంది. స్టమక్ పెయిన్ అంటుంది. కొంచెం డల్‌గా ఉంది. అంతకుముందు స్కిన్ అంతా రెడ్‌గా అయిపోయి అలా ఉన్న పెయిన్స్ ఉన్నా సరే చాలా యాక్టివ్‌గా ఉంది. ఆ రోజు నెక్స్ట్ డే అయితే ఇంకా యాక్టివ్‌గా లేదు. ఫుడ్ ఏం తినట్లేదు. చాలా డల్‌గా ఉండేసరికి భయమేసి ఆ సిరప్స్ యూజ్ చేసుకుంటూ చాలా దగ్గరుండి చూసుకున్నాను. అసలు ఇది దేనివల్లొచ్చిందో మాకు కూడా తెలీదు. మీ పిల్లలకి గానీ, ఎవరికైనా వస్తే అది దేనివల్లొచ్చిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాతయితే కొంచెం పాప మంచిగానే ఉంది. ఇంక తర్వాత నుంచి స్కూలుకి పంపిస్తున్నాను కానీ, సిరప్స్ అయితే 1 వీక్ యూజ్ చేయమన్నారు డాక్టరు. అలా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫుడ్ గనుక తింటూ బానే ఉంది. చాలా